సార్ అదేవిధంగా అల్లు అర్జున్ గారు కూడా సినీ ఇండస్ట్రీ నుండి మీకు సపోర్ట్ చేస్తారు అనేసి వార్తలు విన్నాం, వాస్తవేనాయి? ఒక 3 months బ్యాక్ అల్లు అర్జున్ గారి మేనేజర్ నాకు కాల్ చేశారు, ధర్మేంద్ర అని పేరు. సో కాల్ చేసి ఇలా పావుల శ్యామల గారు మీ దగ్గర ఉన్నారంటే, అవునండి ఉన్నారు. పావుల శ్యామల గారు ఈ విషయంలో కాల్ చేసి ఫస్ట్ వాళ్ళు కనెక్ట్ అయింది ఆ పేషెంట్ వల్ల. బట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇదంతా చాలా పెద్దది, మీరు ఎలా చేయగలుగుతున్నారంటే నేను చెప్పాను ఇది సివిలియన్ సపోర్ట్ చేసుకొని చేస్తానంటే, అది ఆయన అల్లు అర్జున్ గారి దృష్టికి తీసుకెళ్ళడం. అప్పటికి ఆయన 10,000 పావుల శ్యామల గారు మందులు పంపిస్తున్న వ్యక్తి ఒక 2 లక్షలు ఆయన బర్త్డే సందర్భంగా థర్డ్ ఫ్లోర్లో కూలర్స్ అయితేనేమి, కొన్ని ఐసీయూ ఎక్విప్మెంట్స్ అయితేనేమి, మందులు అయితేనేమి పంపించడంతో పాటు ఇంటికి పిలిచి నాకు చిన్న ఫెలిసిటేషన్లా చేసి ఒక సన్మాన పత్రం లాంటిది ఒకటి ఇచ్చారు. అది నేను మీకు చూపిస్తాను. సో దాంతోపాటు ఇక నుంచి నేను కూడా ఆర్కే ఫౌండేషన్లో భాగం. సో నేను కూడా మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా మీరు రావచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు మీ ఫౌండేషన్లో అల్లు అర్జున్ గారు మెంబరా? అఫీషియల్గా కాదు, బట్ ఆయన నేను పార్ట్ ఆఫ్ ఆర్కే ఫౌండేషన్. మీరు చేస్తున్న మంచి పనిలో నేను కూడా ఇక్కడ నుంచి సాయం చేస్తాను. యాక్చువల్లీ అల్లు అర్జున్ గారికి నేను అభిమాని. సో ఆయన ఈ విధంగా కలవడం జరిగింది. ఏంటి సార్ సడన్గా ఆయన కలిసినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. నేను సినిమా వాళ్ళు ఎవరిని పెద్దవాళ్ళకి కలవలేదు, బట్ ఆయన కలిసినప్పుడు రియల్లీ ఆయన స్టార్ అనే వ్యక్తి కంటే నార్మల్ వ్యక్తిలాగా చాలా ఫ్రెండ్లీగా, చాలా హంబుల్గా, ఆల్మోస్ట్ ఒక 5 minutes మొత్తం డీటెయిల్స్ అన్నీ అడిగారు. ఎలా స్టార్ట్ చేశారు ఏంటి అని అన్నీ అడిగి, ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లోనే బర్త్డే రోజునే మీరు ఆ ఫోటో చూస్తే ఆ బర్త్డే బయటకు వచ్చిన షర్ట్ అది ఒకటే. అది చాలా మంచి పని. ఇక నుంచి నేను కూడా ఒక భాగమే. ఏదైనా ఉంటే చెప్పండి ఫంక్షన్, నేను వస్తాను. మీరు ఏ టైంలో ఏ ఎమర్జెన్సీ ఉన్నా మన మేనేజర్కి కాల్ చేయండి అని చెప్పేసి చాలా పాజిటివ్గా మాట్లాడేది, మంచి పని ఆగొద్దు, సో నేను మీకు ఉంటాను సపోర్టు అని చెప్పేసి ఆయన ధైర్యం చెప్పి ఇమీడియట్లీ మీకు ఏం కావాలంటే సో కొన్ని విషయాలు చెప్తే ఇమీడియట్గా అదే రోజు పంపించడం జరిగింది. రైట్. ఒక డాక్టర్గా సమాజంలో కరోనా టైంలో అనేక మందికి అనేక సేవకార్యాలు చేసి, అదేవిధంగా ఒక ఆర్కే ఫౌండేషన్ స్థాపించి ఒక 18 సంవత్సరాల నుంచి దాదాపు 15,000 పైచిలకు మందికి ఉచితంగా అనేక రకాల సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి రామకృష్ణ గారు. అదేవిధంగా కొంతమంది దాతలు అయితేంది, కొంతమంది ప్రముఖులు అయితేంది, ఇంకా కొంతమంది వచ్చి సహకారాలు అందిస్తే ఈ ఫౌండేషన్ సేవలు ఇంకా విస్తృతంగా విస్తరిస్తామనేసి చెప్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. రైట్, ఇది నాటి రాజ్ న్యూస్ కార్యక్రమం. చూస్తున్నాం రాజ్ న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.